హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు స్పారో టీవీకి బీభత్సమైన లైక్స్, షేర్స్ అండ్ కామెంట్స్ చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. మీ అందరికీ నేను గట్టిగా ఒక్కసారిగా క్లాప్స్ కొడుతూ ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి క్లాప్స్ కొట్టేయండి. పిల్లలు, ఇప్పుడు మనం మంచిగా మాట్లాడాలనుకోండి, అవతడు కూడా మంచిగానే మాట్లాడతాడు. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చి లేకపోతే మీ స్నేహితుడు, అరే నీ ఒళ్ళు ఎలా ఉంది అంటే వాడు కోపం వస్తుంది. అలా కాకుండా మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగితే వాడు సమాధానం చెప్తాడు. అంటే అంటారు చూసారా, నోరు మంచిదైతే ఊరు మంచిది అని. సో మనం మంచి మాట్లాడితే ఎవరైనా మంచిగా మాట్లాడతాడు. ఇప్పుడు మన కథ కూడా దీనికి సంబంధించింది. ఈలోపు ఎలాంటి సుమతి శతకం దీనికి యాడ్ అవుతుందో ఒక్కసారి మీరు గెస్ట్ చేస్తుండండి. ఈలోపు కథ మొదలు పెడదాం. కథ ఏమిటంటారా, వినోద్ అనేవాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా స్కూల్లో ఉంటాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్న దగ్గర చిన్న కొట్టు ఉంది. ఆ కొట్టులో చాలా మంచి డిలీషియస్ ఫుడ్, చక్రాలు, జంతికలు, చకోడీలు, పకోడీలు అవన్నీ ఇంట్లో చక్కగా ఆరోగ్యంగా చేస్తారనమాట. వాళ్ళ ఇంట్లో సాయంత్రం కొట్టులో కూర్చొని వాళ్ళ నాన్నతో పాటు సహాయపడుతుంటాడు. తన హోంవర్క్ అంతా చేసి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాన్నతో పాటు కూర్చొని, నాన్నగారు నేను కూర్చుంటానని చెప్పి వచ్చేపోయే కస్టమర్స్ అందరికీ చాలా చక్కటి మాటలతో, నమస్కారం అండి, రండి మా చకోడీలు చాలా బాగుంటాయి, మీరు ఒక్కసారి తింటే మళ్ళీ తింటూ ఉంటారు, అవి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి అంటూ చక్కగా నవ్విస్తూ జోకులేస్తూ వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటూ వాళ్ళతో వ్యాపారం చేస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళ నాన్న అంటాడు, వినోద్ నువ్వు సాయంత్రం పూట రాగానే బిజినెస్ చాలా బాగా అవుతుందిరా, చాలా థ్యాంక్స్ నాన్న అంటాడు. అదేం కాదు నాన్న, నేను కూడా మీతో సపోర్ట్గా ఉంటున్నాను కదా, మీరు నా కోసం కష్టపడుతున్నారు కదా నాన్న, అందుకే హోంవర్క్ అయిపోయిన వెంటనే నేను రోజు మీతో ఇలాగే కూర్చుంటున్నానా అన్నాడు. ఒకరోజు ఆ షాప్కి ఒక మేనేజర్ వచ్చాడు, ఒక మార్కెటింగ్ మేనేజర్ వచ్చాడనమాట. ఈ చకోడీలు, జంతికలు ఒక బ్రాండెడ్ ఐటమ్గా నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, మరి మీ బిజినెస్ ఏంటండి అని అన్నాడు. మా బిజినెస్ మేము ఇక్కడే చేసుకుంటున్నామండి అని వినోద్ వాళ్ళ నాన్న అన్నాడు. కానీ ఇంత గట్టిగా ఇంత మంచిగా వ్యాపారం చేస్తున్నారు కదా, దీనికి ఏమైనా చిట్కా ఉందా అని అడిగాడు. అప్పుడు వినోద్ని పిలిచి పరిచయం చేశాడు. వినోద్, మేనేజర్ అంకుల్, నేనేంటంటే చాలా చక్కగా నవ్విస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను అంకుల్, అందుకే మా నాన్నగారి వ్యాపారం చాలా బాగుంది అన్నాడు. థ్యాంక్స్ బాబు, నువ్వు చిన్నోడువైనా చాలా పెద్ద మనసుతో చాలా మంచి మాట చెప్పావు అని చెప్పాడు. ఆ తర్వాత ఆ మేనేజర్ వినోద్ని దగ్గర పిలిచి, వినోద్ ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఈ చిట్కాని, నువ్వు అవలంబించినటువంటి ఈ పద్ధతిని చూశాక నాకు సుమతి శతకంలో ఒక పద్యం గుర్తొచ్చింది నాన్న, అదేమిటంటే అంటూ పద్యం చెప్పాడు. ఆ పద్యం ఏంటంటే, మంచి మాటలతో నడిచిన పంద తపస్సు చేసినట్టు ఫలించున్, మంచి మాటలే ముత్యాల వలె మెరుస్తుంది సుమతి, నిత్యమ పలుకుము మంచి మాటలు. అంటే దీని అర్థం ఏంటంటే, మంచి మాటలు మాట్లాడడం ఒక తపస్సు లాంటిది, అలాంటి తపస్సు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి, అవి మా జీవితంలో ముత్యాల్లాగా మా మాటలు మెరుస్తూ ఉంటాయి, మంచి మాటలతోనే మనిషిని ఆకట్టుకోగలము, మంచి మాటలతోనే మనిషి మహామనిషి అవుతాడు అని ఈ పద్యం చెప్పిందిరా. మీరు కూడా ఎవరిని కోపించకుండా ఎవరితో ఎలా మాట్లాడాలో అలా తెలుసుకుని పిల్లలు చాలా చక్కగా, మృదువుగా, చాలా ప్లెజెంట్గా, వాళ్ళు అట్రాక్టివ్గా మాట్లాడి వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగితే అప్పుడు మీ జీవితంలో అన్ని సక్సెస్లు ఉంటాయి. కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిది అని ఒక సామెత కూడా ఉంది కదా పిల్లలు. అలాగే ఇది కూడా ఏంటంటే, మనం ఏం చెప్తే వాళ్ళు అలా రెస్పాన్స్ అవుతారు, కాబట్టి మనం మంచిగా మాట్లాడాలని చెప్పి దీని ద్వారా మనం తెలుసుకున్నాం. సో గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ పిల్లలు. వచ్చేసారి ఇంకొక వీడియోతో మరొకసారి మనకు మంచి మెసేజ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు స్పారో టీవీ. టేక్ కేర్. Bye bye. Love you all.